మహాశ్చర్య కార్యములు చేయవాడు మన ప్రాణ స్నేహితుడు అయిన మన ప్రభువుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదువుదామా ఒకసారి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునెను. అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకునేడలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతురని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఈ వాక్యభాగం అంతటిని గమనిస్తే మనకు 2 ప్రధానమైన వ్యక్తులు కనిపిస్తున్నారు. అందులో ప్రాముఖ్యమైన వారు, ఒకరు నశించిన దాన్ని వెదకి రక్షించిన లోకరక్షకుడైతే ఇంకొకరు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించిన సుంకపు గుత్తదారుడైన జక్కయ్య. వీరిద్దరూ మనకి ఇక్కడ కనబడుతున్నారు. అయితే ఈ సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. అన్యాయంగా జనుల దగ్గర వసూలు చేసిన డబ్బులతో చాలా రిచ్ అంటే ధనవంతుడు అయిపోయాడు. అందరి చేత పాపి అని పిలువబడ్డాడని 7వ వచనంలో మనం చూస్తాం. కారణం, రోమీయుల కోసం పన్నులు వసూలు చేసేటప్పుడు చాలా సార్లు వీరు అన్యాయంగా ఎక్కువగా తీసుకునేవారు. అందుకే అక్కడున్న జనులందరూ కూడా వీరిని సుంకర్లను, పాపులు అని పిలిచేవారు. అయితే ఇతనికి ఒక రోజు చాలా కోరిక కలిగింది. ఏంటంటే యేసు ప్రభు ఎవరో చూడాలని. అతడికున్న పొట్టితనం గాని, అక్కడున్న కిక్కిరిసిన జనం కాని ఏది అతని కోరికను అడ్డుకోలేకపోయింది. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే యేసు ప్రభు ఎవరో చూడాలని అక్కడున్న మేడి చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేసి ఎక్కి కూర్చున్నాడు. దేవుని చూడాలని మాత్రమే అనుకుని ప్రయాసపడ్డాడు. కానీ యేసు ప్రభు అయితే ఏకంగా జక్కయ్య ఇంటిలో అతనితో కలిసి ఉండటానికి ప్రిపేర్ అయి వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, అద్భుతమైన విషయం కదా. యేసు ప్రభు వారు జక్కయ్య ఇంట్లో ఉండాలి అని అనుకోవడం, అలా ప్రిపేర్ అయి రావడం అక్కడికి, ఆ ప్రాంతానికి. జక్కయ్య యేసు ప్రభుని చూడాలనుకోవడం చాలా సాధారణమైన విషయమే. ఎందుకంటే ఎవరైనా ఒక సెలబ్రిటీని చూడాలనే కోరిక సామాన్యంగా అందరికీ ఉంటది. అది కాకుండా ఆ రోజుల్లో యేసుప్రభు వారు చాలా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. ఆయన అద్భుతాలు చేస్తా ఉన్నారు, దయ్యాలను వెలుగొడుతూ ఉన్నారు, స్వస్థతలు జరిగిస్తూ ఉన్నారు, చనిపోయిన వారిని సైతం లేపుతా ఉన్నారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరు ఆ నోట ఈ నోట ఎంతో గొప్పగా వినబడుతున్నప్పుడు జక్కయ్య యేసుప్రభు వారిని చూడాలనుకోవడం సాధారణమైన విషయమే. కానీ అసాధారణమైన విషయం ఏంటి అనంటే ఇక్కడ యేసుప్రభు వారు పాపి అని పిలువబడుతున్న ఆ జక్కయ్య ఇంట్లో బస చేయాలి అని అనుకోవడం. ఇది చాలా అద్భుతమైన విషయం. నిజంగా దీని గురించి ఆలోచిస్తే మనం నమ్మి మనం సేవిస్తున్న మన తండ్రి యొక్క మనస్సు ఎంత గొప్పదో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సృష్టికర్త అయిన దేవుడు తాను సృజించిన ఆ వ్యక్తి ఇంట్లో నివాసం చేయాలనుకోవడం ఎంత అద్భుతమైన విషయం కదా. ఈ ఒక్క సంఘటనలో ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులు దాగి ఉన్నాయి. సృష్టికర్త వచ్చి ఒక పాపి అయిన వ్యక్తితో కలిసి జీవించాలి అని అనుకోవడం అసాధారణమైన విషయమే. నేను ఇక్కడ ప్రాముఖ్యంగా ఇంకొక విషయాన్ని కూడా తెలియచేయాలనుకుంటున్నాను. అదేంటంటే యేసుప్రభు వారు ఎప్పుడు ఎక్కడికి ప్రయాణం చేయాలో, ఎక్కడ బస చేయాలో, ఎవరిని కలవాలో, ఎలాంటి అద్భుతాలు చేయాలో అనేవన్నీ కూడా తండ్రి తనకు చెప్పిన ప్రకారమే చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి అపాయింట్మెంట్స్ అన్ని తండ్రి ఫిక్స్ చేసిన ప్రకారమే జరిగించారు. ఆ మాటకొస్తే దేవునికి విధేయులైన వారి జీవితాల్లో కూడా మనకెన్నో డివైన్ అపాయింట్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ అందరూ అన్నింటినీ గుర్తుపట్టరు. దేవునితో నడిచేవారు మాత్రమే వాటిని గ్రహించగలుగుతారు. లేకపోతే ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయాయి అనుకుంటాం. ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు జక్కయ్యతో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని. ఈ మాట చదివినప్పుడు ఎప్పుడో జగతు పునాది వేయబడక ముందే నిర్ణయించబడినట్లుగా పలికిన మాటగా అనిపిస్తుంది. ప్రతి విషయంలో కూడా యేసుప్రభు వారు ఎంతగా తండ్రికి విధేయులై ఉన్నారో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ రీతిగా ప్రభువుని కలుసుకున్న జక్కయ్య మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాడు. బాప్తిస్మిచ్చే యోహాను మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అని చెప్పినప్పుడు సుంకర్లు బాప్తిసం పొందడానికి వచ్చి అడిగారు, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని. అందుకు బాప్తిస్మిచ్చే యోహాన్ చెప్పాడు, మీకు నిర్ణయించబడిన దానికన్నా ఎక్కువగా తీసుకునవద్దు అని. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. ఇక్కడ జక్కయ్య అదే పని చేశాడు. తాను ఎవరి దగ్గర అయితే ఎక్కువ తీసుకున్నాడో వారికి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తానని చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. యేసుప్రభు వారు ఎవరి హృదయాల్లోకి వస్తే, ఎవరి ఇంట్లోకి వస్తే ఆ ఇంటికి పాప పరిహారం జరిగి రక్షణ లభిస్తుంది. ఈ గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి వచ్చిన యేసయ్యను, ఈ రక్షణను తృణీకరించి
గురించి యేసయ్య దగ్గర నుండి ఇంకేవేవో అడగటం ఎంత కరెక్టో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. అయితే మనం అనుకోవచ్చు, నేను రక్షించబడ్డాను కాబట్టి ఇప్పుడు తన కుమారుని ఇవ్వటానికి వెనక్కి తీయని దేవుడు సమస్తమును నా కోసం ఇస్తానని వాగ్దానం చేశారు కదా, కాబట్టి నేను అన్ని అడగొచ్చు అని. నిజమే, మనం అన్ని అడగొచ్చు. కానీ ప్రభువు మనం ఏం అడగాలని కోరుకుంటున్నారో, మనం ఎందులో ఎదగాలని కోరుకుంటున్నారో అవి మనం అడిగి ఎదిగితే గనక ఆయన ఎంతో సంతోషిస్తారు. మనం ఏ విషయాలు ఎదగాలని వాక్యం చెప్తుందంటే, రక్షణ విషయంలోనూ, విశ్వాసంలోనూ, వాక్యంలోనూ, జ్ఞానంలోనూ, ప్రేమలోనూ, ఇచ్చుటలోనూ, పరిశుద్ధుల పరిచర్యలో, కృపలో, దేవుని సంతోషపరచడంలో, ఈ విషయాలన్నిటిలోనూ మనం ఎదగాలని వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడింది. వీటిని గనుక మనం అడిగి పొందుకోగలిగితే మన ప్రభు ఎంతో సంతోషిస్తారు. ఇంక ఇక్కడ యేసుక్రీస్తుతో జరిగిన ఈ నిజమైన పరిచయం జక్కయ్య జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. జక్కయ్యలాగా మనం కూడా మన జీవితాలను కేవలం చూడాలనే కోరికతో ప్రారంభించిన ప్రభువు మన హృదయంలోనికి వచ్చి ఎన్నో గొప్ప కార్యాలు, మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్తిసానిచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకుని తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఈ రోజు తనతో కలిసి సహవాసం చేసేలాగా ప్రభు మన జీవితాలని మార్చారు. అయితే ఇంకా దీన్ని కొనసాగించాలని, ఇంకా మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలని మన వైపు నుంచి ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మన ప్రభువునే మనం మాదిరిగా తీసుకుందాం. ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడి ప్రతి విషయంలోనూ ప్రభువు చెప్పినట్లుగానే, తండ్రి చెప్పినట్లుగానే యేసుప్రభు వారు చేసుకుంటూ వచ్చారో, మన జీవితాల్లో కూడా దేవుడు నిర్ణయించిన దివ్య సందర్భాలను గుర్తించి స్పందించగలిగితే, ఆయన ఒక దైవికమైన అపాయింట్మెంట్స్ అన్నిటినీ మనం మీట్ అవ్వగలిగితే నిజంగా గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ముందుగా మనం ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించి మారు మనసుతో జీవించి నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం కనబరచగలిగితే మనం మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించినట్లే. మనం ఎవ్వరం కూడా ప్రభువుని చూడటంతో ఆగిపోవద్దు, కానీ ఆయనను మన హృదయాల్లోకి చేర్చుకున్నట్లయితే నిజంగా మనలో రావాల్సిన ప్రతి మార్పును ఆయన తీసుకుని వస్తారు. ఆయనతో సహవాసాన్ని కొనసాగించగలుగుతాం. మనము నిత్య జీవానికి చేరుకుంటాం. ప్రభుతో యుగ యుగాలు కలిసి జీవిస్తాం. మన ఆత్మకు ఎంతో భవిష్యత్తు ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ప్రార్థించుకుందామా? మహాశ్చర్య కార్యములు జరిగించు మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, జక్కయ్య జీవితంలో మీరు ఎంతో అద్భుతమైన కార్యం చేశారో, మారు మనసు అనే మహత్తరమైన అద్భుతాన్ని ఒక వ్యక్తి జీవితంలో చేసినప్పుడు ఆ వ్యక్తి ఎంతగా మారిపోయాడో మేము చూసినప్పుడల్లా, వినినప్పుడల్లా, చదివినప్పుడల్లా నిజంగా మా జీవితాలను మేము పరిశీలన చేసుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. తండ్రి, నీవు మాకు మాదిరిగా ఉంచిపోయిన మార్గం అంతటిని బట్టి దేవా, నీవు ఎలాగైతే స్పందించావో ప్రతి చోట ఆ రీతిగా మేము కూడా స్పందించడానికి, ఆ రీతిగా పనిచేయటానికి, తండ్రికి మీరు విధేయత చూపించినట్లుగా మేము కూడా విధేయత చూపించడానికి, మారు మనసు తగిన ఫలాన్ని ఫలించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, అనేక సార్లు మేము బలహీనులము, స్వాభావికంగా పాపులము. తండ్రి, మా స్వభావంలో నుంచి పుట్టేదేది మంచిది కాదు, మంచిది వచ్చే అవకాశమే లేదు. కానీ నా తండ్రి, నీ నీతిని మా యందు నెరవేర్చే దేవుడవు నీవు. కాబట్టి నీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.